దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హేరసుదేని వాగ్దానం యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. చూడండి, ఇక్కడ వాక్యములో అతడు అంటే బాప్తిజం ఇచ్చి యోహాను, వెలుగు అంటే ప్రభు అనే యేసుక్రీస్తు వారు. బాప్తిజం ఇచ్చి యోహాను దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి వ్యక్తి. అతడు ఈ లోకము యేసుక్రీస్తును అంగీకరించడానికి, వెలుగయ్యున్న యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి సాక్షి. అంతేకాని బాప్తిజం ఇచ్చి యోహాను వెలుగు కాదు. మరి నేను వెలుగు కాదు అని చెప్పి బాప్తిజం ఇచ్చి యోహానే స్పష్టంగా తెలియచేశారు. అలాగుననే లుస్త్రాలో దైవజనుడైనటువంటి పౌలు గారు గొప్ప జన సమూహం మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ బలహీనపడినటువంటి పాదములు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు పౌలు గారి యొక్క మాటలన్నీ వింటూ ఉన్నాడు. అయితే పౌలు గారు అతని వైపు చూసి మరి నీ పాదములను మోపి నిలువమని చెప్పి బిగ్గరగా అన్నప్పుడు వెంటనే ఆ యొక్క బలహీనపడిన పాదములు కలిగిన వ్యక్తి గంతులు వేస్తూ అక్కడ నడవసాగాడు. ఆ జనసమూహం అంతా కూడా ఆ యొక్క గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని చూసి వెంటనే పౌలు గారికి హెర్మే అని, మరి బర్నబా గారికి ద్యుపతి అని పేర్లు పెట్టేసి అక్కడ మరి మనుషుల రూపంలో ఉన్నటువంటి దేవతలు మీరు అని చెప్పి అక్కడ పూజారి యొక్క ఎడ్లను తెచ్చి పూదండలు తెచ్చి బలి అర్పించడానికి వారు రెడీ అయిపోతున్నప్పుడు దైవజనులు తమ వస్త్రములను చింపుకొని మేము కూడా మీలాంటి స్వభావం కలిగినటువంటి వారమే, ఇదిగో మేము భూమి ఆకాశము సముద్రమును వాటిలో సమస్తమును సృజించినటువంటి జీవము కలిగిన దేవుని సువార్తను ప్రకటించే దేవుని సేవకులము తప్ప మేము దేవులము కాదు అని అక్కడ ఎంతో స్పష్టంగా పౌలు గారు తెలియచేశారు. చూడండి, ఆనాడు దైవ సేవకులు దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి మేము వచ్చాము, కానీ మేము దేవుళ్ళు కాదు అని చెప్పి ఎంతో వారు దేవుని యందు వారు నిలిచి ఉండి దేవుని మహిమపరిచారు తప్ప వారు పొగిడించుకోవడానికి పూజించుకోవడానికి వారు ఒక బిరుదుల కొరకు ఎంత మాత్రం ఆనాడు ప్రయాసపడలేదు. అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి సేవకులైనటువంటి వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్తను ప్రకటించేవారే తప్ప సేవకులు దేవుళ్ళు కాదు అని గుర్తెరిగేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి గృహముల్లో ఎటువంటి శోధనలు సమస్యలు వారు ఎదుర్కొంటున్నారు ప్రభా, వాటిని తొలగించి వారికి నెమ్మదిని దాయిచేయండి ప్రభా. భార్యాభర్తల మధ్య ఏక మనసు ప్రేమ దాయిచేయండి ప్రభా. వారి పిల్లల్ని ఎంతో ఐక్యత ప్రేమతో సమాధానంతో నింపండి. వారి గృహంలో పనిచేస్తున్నటువంటి విరోధ ఆత్మను లయము చేస్తున్నాము తండ్రి. వారి పనిపాట్లో, వారి ఉద్యోగాలు, వారి చదువుల్లో, అలాగే వ్యాపారాల్లో సమస్త విషయాల్లో వారికి దినమంతా సహాయం చేయండి. నీ ప్రజలైన వారు ముఖ్యంగా నిన్నెంతో గొప్పగా ఆరాధించి సేవించే వారు ఉండటకు సహాయం చేయండి ప్రభా. నీ సేవకులైన వారు నాయన నీ పనిని గొప్పగా ఈ లోకములో చెయ్యువారుగా లేవనెత్తి ఆశీర్వదించండి ప్రభా. వాడుకొనండి ప్రభా. నీ స్తోత్రములు. ఇదిగో నీ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నటువంటి నీ ప్రజలు ఇది కాలసములు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఈ దినమంతా మీరే ప్రతి ఒక్కరికి తోడయుండి పోషించి నడిపించి కాపాడి ఆరోగ్యము నెమ్మది సమాధానం ప్రతి విషయంలో సహాయాన్ని చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.